రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. హీరో దగ్గుబాటి రానా విచారణ అయితే ముగిసింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ పై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది. జంగిల్ రమ్మీ యాప్ ను ఎన్నేళ్లు కాంట్రాక్ట్ తీసుకున్నారని, దుబాయ్ బేస్డ్ గా నడుస్తున్న జంగిల్ రమ్మీ నుండి వచ్చిన నగదు ఎంతని ఈడీ ప్రశ్నించింది. గేమింగ్ యాప్ బెట్టింగ్ యాప్ అని తెలిసే ప్రమోట్ చేశారా అని ఆరా తీసింది. ప్రమోషన్ కి పారితోషికం ఇచ్చారా లేక కమిషన్ ఇచ్చారా అని ప్రశ్నించింది. ఎన్నేళ్ల పాటు జంగిల్ యాప్ కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు, మీతో పాటు ఇంకా ఎవరెవరు ఈ కాంట్రాక్ట్ లో ఉన్నారు అని ఈడీ అధికారులు ప్రశ్నించారు. జంగిల్ రమ్మీ యాప్ తో కాంట్రాక్ట్ చేసుకునే ముందు వాటికి పర్మిషన్, జీఎస్టీ, రిజిస్ట్రేషన్లు ఉన్నాయా లేదా అని ఎంక్వైరీ చేశారా అని రానాని అడిగారు. సోషల్ మీడియాతో పాటు ఇంకా ఎక్కడైనా ప్రచారం చేశారా అని ప్రశ్నించారు. జంగిల్ రమ్మీ యాప్ తో ఎప్పుడు కాంట్రాక్ట్ ముగిసిందన్న ఈడీ చెల్లింపులు ఏ విధంగా చేరాయి, అకౌంట్ లో జమ చేశారా, బిట్ కాయిన్ రూపంలో చెల్లించారా అని ప్రశ్నించింది. హీరో దగ్గుబాటి రానా విచారణ అయితే ముగిసింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ పై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది. జంగిల్ రమ్మీ యాప్ ను ఎన్నేళ్లు కాంట్రాక్ట్ తీసుకున్నారని, దుబాయ్ బేస్డ్ గా నడుస్తున్న జంగిల్ రమ్మీ నుండి వచ్చిన నగదు ఎంతని ఈడీ ప్రశ్నించింది. గేమింగ్ యాప్ బెట్టింగ్ యాప్ అని తెలిసే ప్రమోట్ చేశారా అని ఆరా తీసింది. ప్రమోషన్ కి పారితోషికం ఇచ్చారా లేక కమిషన్ ఇచ్చారా అని ప్రశ్నించింది. ఎన్నేళ్ల పాటు జంగిల్ యాప్ కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు, మీతో పాటు ఇంకా ఎవరెవరు ఈ కాంట్రాక్ట్ లో ఉన్నారు అని ఈడీ అధికారులు ప్రశ్నించారు. జంగిల్ రమ్మీ యాప్ తో కాంట్రాక్ట్ చేసుకునే ముందు వాటికి పర్మిషన్, జీఎస్టీ, రిజిస్ట్రేషన్లు ఉన్నాయా లేదా అని ఎంక్వైరీ చేశారా అని రానానైతే అడిగినట్టుగా తెలుస్తోంది. సోషల్ మీడియాతో పాటు ఇంకా ఎక్కడైనా ప్రచారం చేశారా అని ప్రశ్నించారు. జంగిల్ రమ్మీ యాప్ తో ఎప్పుడు కాంట్రాక్ట్ ముగిసిందన్న ఈడీ చెల్లింపులు ఏ విధంగా చేరాయి, అకౌంట్ లో జమ చేశారా లేదా బిట్ కాయిన్ రూపంలో చెల్లించారా అని ప్రశ్నించింది. రైట్ హీరో దగ్గుబాటి రానా విచారణ అయితే ముగిసింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ పై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది. జంగిల్ రమ్మీ యాప్ ను ఎన్నేళ్లు కాంట్రాక్ట్ తీసుకున్నారని, దుబాయ్ బేస్డ్ గా నడుస్తున్న జంగిల్ రమ్మీ నుండి వచ్చిన నగదు ఎంతని ఈడీ ప్రశ్నించింది. గేమింగ్ యాప్ బెట్టింగ్ యాప్ అని తెలిసే ప్రమోట్ చేశారా అని ఆరా తీసింది. ప్రమోషన్ కి పారితోషికం ఇచ్చారా లేక కమిషన్ ఇచ్చారా అని ప్రశ్నించింది. ఎన్నేళ్ల పాటు జంగిల్ యాప్ కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు, మీతో పాటు ఇంకా ఎవరెవరు ఈ కాంట్రాక్ట్ లో ఉన్నారు అని ఈడీ అధికారులు ప్రశ్నించారు. జంగిల్ రమ్మీ యాప్ తో కాంట్రాక్ట్ చేసుకునే ముందు వాటికి పర్మిషన్, జీఎస్టీ, రిజిస్ట్రేషన్ వంటివి ఉన్నాయా లేదా అని ఎంక్వైరీ చేశారా అని రానానైతే అడిగారు. సోషల్ మీడియాతో పాటు ఇంకా ఎక్కడైనా ప్రచారం చేశారా అని ప్రశ్నించారు. జంగిల్ రమ్మీ యాప్ తో ఎప్పుడు కాంట్రాక్ట్ ముగిసిందన్న ఈడీ చెల్లింపులు ఏ విధంగా చేరాయి, అకౌంట్ లో జమ చేశారా లేదా బిట్ కాయిన్ రూపంలో చెల్లించారా అని ప్రశ్నించింది. రైట్ ఈడీ ఎంక్వైరీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రత్నకుమార్ అందిస్తారు. రత్న, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో సినీ నటుడు హీరో రానా ఈడీ విచారణ ముగిసింది. కొద్దిసేపటి క్రితమే విచారణను ముగించుకొని హీరో రానా ఈడీ కార్యాలయం నుంచి తిరిగి వెళ్లిపోయారు. దాదాపు 4 గంటల పాటు ఈడీ అధికారులు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో రానాను విచారించడం జరిగింది. ఆయన విచారణకు హాజరయ్యేటప్పుడే తను చేసినటువంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కు సంబంధించి ఏదైతే ట్రాన్సాక్షన్స్ జరిగి ఉన్నాయో, రీసెంట్ గా జరిగినటువంటి దాదాపు 2-3 సంవత్సరాల నుంచి తను చేసినటువంటి బ్యాంకు ట్రాన్సాక్షన్ సంబంధించినటువంటి ఆధారాలు మొత్తాన్ని కూడా డాక్యుమెంట్స్ తీసుకొని ఈడీ అధికారులు ఎదుట విచారణకు హాజరయ్యారు. అయితే గత
గతంలో రాణా తను ప్రస్తుతం హీరోగా అనేక రకాల ప్రమోషన్స్ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి కూడా ప్రమోషన్ చేసినట్లు కూడా ఈడీ అధికారులు ఐడెంటిఫై చేశారు. గతంలో ఆయన ముఖ్యంగా ఆన్లైన్ లో పేకాడటానికి వీలుగా ఉన్నటువంటి జంగిల్ రమ్మీ అనేటువంటి యాప్ ను తను ప్రమోట్ చేయడం జరిగింది. తను ఇండివిజువల్ గా ప్రమోట్ చేయడంతో పాటు గతంలో ఈడీ విచారణకు హాజరైనటువంటి మరొక సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ తో కలిసి ఆయన యొక్క యాడ్ లో పాల్గొన్నారు. అయితే వీటన్నిటికీ సంబంధించి కూడా ప్రస్తుతం ఈడీ అధికారులు ఇవాళ జరిగినటువంటి విచారణలో రాణా నుంచి కీలక సమాచారాన్ని రాబట్టారు. మొత్తం ఎంతకాలం పాటు ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయడం జరిగింది, అసలు గేమింగ్ యాప్ అలాగే బెట్టింగ్ యాప్ అనేటువంటి రెండు తారతమ్యాలను తెలుసుకునే ప్రమోషన్ చేశారా, లేకపోతే రెండు వేరు అనుకున్నారా, లేదా రెండు ఒకటే అనుకుని ప్రమోషన్ చేశారా అనేది ప్రస్తుతం ఈడీ అధికారులు అతని దగ్గర నుంచి సమాచారం రాబట్టారు. అయితే ఈ జంగిల్ రమ్మీ అనే యాప్ అనేది దుబాయ్ నుంచి ఆపరేట్ అవుతున్నటువంటి యాప్ కాబట్టి అసలు దీనికి సంబంధించినటువంటి నిర్వాహకులు ఎవరు, దీనిని ఈ యాప్ను ప్రమోట్ చేయాలని చెప్పి ఎవరు తనను ఆశ్రయించారు, ఎన్ని సంవత్సరాల పాటు కాంట్రాక్ట్ ను కుదుర్చుకున్నారనేటువంటి విషయాలన్నింటినీ కూడా రాణా దగ్గర నుంచి ఈడీ అధికారులు అడిగి తెలుసుకున్నారు. అయితే వీటన్నిటికి సంబంధించి కూడా ఆయన సమాచారం ఇచ్చారు. కానీ బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడకుండానే ఆయన తిరిగి వెళ్లిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా గతంలో రాణాతో పాటు అనేక మంది ఈ యాప్ ను ప్రమోట్ చేయగా ఇందులో తను తీసుకున్నటువంటి లావాదేవీలు చేసినటువంటి లావాదేవీలకు సంబంధించి కూడా పూర్తిగా ఆరా తీయడం జరిగింది. ఎందుకంటే గతంలో ఇదే యాప్ ను ప్రమోట్ చేసిన సీనియర్ నటుడు ప్రకాష్ రాజును విచారించినప్పుడు ఆయన చేసినటువంటి ట్రాన్సాక్షన్స్ లో కూడా ఎక్కడ జంగిల్ రమ్మీ యాప్ నిర్వాహకుల దగ్గర నుంచి తనకు ₹1 కూడా దక్కలేదు, తను ఎటువంటి ఒక అమౌంట్ అనేది తీసుకోలేదు అనేటువంటి ఆధారాలను ఈడీ అధికారుల దగ్గర ఉంచారు. ఆ విషయాన్ని మీడియాకు కూడా తెలియజేశారు. ఇప్పుడు అదే యాప్ ను ఇద్దరు కలిసి ప్రమోట్ చేశారు కాబట్టి మరి అసలు రాణా అందులో ఎంత అమౌంట్ తీసుకున్నాడు అనే దాని మీద కూడా ఆయన క్వశ్చన్ చేయడం జరిగింది. కుదుర్చుకున్నటువంటి కాంట్రాక్టులకు సంబంధించి కూడా ప్రశ్నించారు. మొత్తం 4 గంటల పాటు సుదీర్ఘ విచారణ జరిగింది. అయితే ఈ యొక్క విచారణలో అతని దగ్గర ఉన్నటువంటి ఆధారాలు మాత్రమే చూపించడం జరిగింది హీరో రాణా. ఇక రాణాతో పాటు ఎల్లుండు అంటే 13వ తారీఖున మంచు లక్ష్మిని విచారించబోతున్నారు. ఇదే బెట్టింగ్ యాప్స్ కేసులో ఆమె మీద ఈసీఐఆర్ నమోదై ఉంది కాబట్టి దాదాపు 29 మంది మీద ఈసీఐఆర్ నమోదు చేశారు. ఎప్పుడైతే ఇటు పంజగుట్ట పోలీస్ స్టేషన్, మరోవైపున సైబరాబాద్ లో ఇటు మియాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదైన తర్వాత ఈ 29 మందిలో ఎవరైతే కీలకంగా ఉన్నటువంటి సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ఈడీ అధికారులు ఫోకస్ పెట్టారు. ఎక్కువగా సంపాదించినటువంటి నటులు ఎవరైతే ఉంటారో ఎక్కువ మొత్తంలో వసూళ్లు చేస్తూ సాధారణంగానే రెమ్యునరేషన్ ఎక్కువగా తీసుకుంటూ యాడ్స్ వైద్యంగా కావచ్చు, లేకపోతే ఇతర ప్రైవేటు కార్యక్రమాలకు సంబంధించి ఈవెంట్లలో పార్టిసిపేట్ చేసినప్పుడు ఎక్కువ పెద్ద మొత్తంలో తీసుకున్నటువంటి నటులు ఎవరైనా ఆరా తీసినప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన వాళ్ళలో మొదటగా ఈ నలుగురిని ఐడెంటిఫై చేయడం జరిగింది ఈడీ అధికారులు. ఎందుకంటే ఇందులో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగి ఉంటుందన్న ఉద్దేశంతోనే ఈసీఐఆర్ నమోదు చేసి వీళ్ళందరినీ కూడా వరుసగా విచారణలకు పిలుస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ విచారణలకు పిలుస్తున్నటువంటి నటులు కూడా అటు విజయ్ దేవరకొండ, అలాగే సీనియర్ నటుడు ప్రకాష్ రాజు, మరోవైపున మంచు లక్ష్మి, ఇప్పుడు హీరో రాణా, ఈ నలుగురు కూడా ప్రస్తుతం ఎక్కువ పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకునే వాళ్ళే. అటు యాడ్ల పరంగా కావచ్చు, లేకపోతే ఇతర ఏ ప్రకటనలు చేసినా కూడా పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటారు. కాబట్టి అదే విధంగా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ లో కూడా ఖచ్చితంగా పెద్ద ఎత్తున లావాదేవీలు జరిగి ఉంటాయనే ఉద్దేశంతో ఈడీ అధికారులు వీళ్ళందరినీ కూడా విచారించడం జరుగుతోంది. ఇప్పుడు హీరో రాణాను సైతం 4 గంటల పాటు విచారించింది. అయితే ఆ ట్రాన్సాక్షన్స్ అనేవి అసలు ఏ రకంగా ఆదాయాన్ని సంపాదించడం జరిగింది, ఎంత పెద్ద మొత్తంలో ఆదాయాన్ని సంపాదించారు, దాదాపు కొన్ని సంవత్సరాల పాటు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసినట్లు కూడా ఐడెంటిఫై అయింది. కాబట్టి ఈ 29 మంది ఎవరైతే బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్ చేస్తూ ఎవరి మీద అయితే కేసులు నమోదయ్యాయో వాళ్ళు చేసినటువంటి బెట్టింగ్ యాప్ల యొక్క వివరాలన్నింటినీ కూడా చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. సో వీటన్నిటి మీద 4 గంటల పాటు విచారించిన తర్వాత రాణాను ఈడీ అధికారులు పంపించి వేయడంతో కొద్దిసేపటి క్రితమే ఆయన ఈడీ కార్యాలయం నుంచి వెనుదిరిగి వెళ్లారు. రైట్, థ్యాంక్ యూ రత్న.